తీతుకు రాసిన రెండో అధ్యాయము 13-14 వచనంలో చదువుకున్నాం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ ఆనంద శక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును. ప్రార్థించుకుందాం. అందరము తలలు వంచి ఉండగా ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన కృపను ఈ సమయములో పొందుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న పెద్దలు పౌలయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ కాళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి పరిశుద్ధుడు అని వేలుకొల దూతల చేతను మహుమండి మా గొప్ప తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క ఆదివార సమయంలో నా ప్రభువా, ఈ రాత్రి సమయంలో నా తండ్రి నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నీ బిడ్డలు నిన్ను ఆరాధించుటకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాము నా తండ్రి. అవును తండ్రి, శ్రమల దినాలలో ఉన్నాము. నిన్ను యందు నమ్మిక ఉంచి బ్రతుకుటకు, నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని అడుగుతున్నాము. అవును ప్రభు, ఇక్కడ వచ్చిన వారిని దాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాము. అవును తండ్రి, నువ్వు అడుగబోయి ఎన్నో ఉన్నావు నా ప్రభువా. అవును నా తండ్రి, నీ యొక్క నిలుచున్నటువంటి దాసుడు నీ కుడిపార్శ్వమును వంచుకొని నా ప్రభువా, ఆయననే నీవు నోటు బూరగా వాడుకొని నీవే మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు, 2 AP ఉదయజ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు. ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందుకోవాలని ప్రభు నామన తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయం మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు, 2 AP ఉదయజ్యోతి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల వరకు మరొకసారి చదువుకుందాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచూ ఉన్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆనందాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చాలండి. చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క
అంశము వచ్చేసి అశ్రద్ధ చెయ్యక ఆసక్తితో జీవించాలి. మన టాపిక్ వచ్చేసి అశ్రద్ధ చేయక ఆసక్తితో జీవించాలి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఉజ్జీవింపబడవలసినటువంటి సంఘాలు నిర్లక్ష్యముగాను, ఆసక్తితో దైవభక్తి చేయవలసిన సంఘాలు మరి నిద్రావస్థలోను ఉండుటకు ప్రధాన కారణము ఏమిటి అంటే అశ్రద్ధ లేదా నిర్లక్ష్యము అనేది కూడా జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. ఆనాడు హిజ్కియా ద్వారా తన ప్రజలను హెచ్చరించిన దేవుడు నిన్ను నన్ను తన మాటల ద్వారా దేవుడు ఈ దినాన మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే అశ్రద్ధ చేయక ఏం చేయాలంట, ఒకసారి ఆయన మహాదేవుడును రక్షకుడునై యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఎలా ఉండాలంట, స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచూ ఉండాలంట. నిజంగా నీతితోనూ స్వస్థతతోనూ మరి ఎలా బ్రతకాలి, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు దేవుని వాక్యము చాలా చక్కగా తెలియచేస్తుంది. దేవుడు ఈ రాత్రి కాల వేళలో మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ కుమారులారా, ఓ నా ప్రియ కుమార్తెలారా, మరి ఆయన దేవుడు మహారక్షకుడునైన యేసుక్రీస్తు మరి మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనమందరము కూడా ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను అని లేఖనములలోనే మనం చూస్తూ ఉన్నాం. మన దేవుని వాక్యము మనకు చాలా చక్కగా బోధించుచున్నది. అందుకోసమే అక్కడ 14వ వచనంలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. సమస్తమైన పాపములో నుండి, సమస్తమైన దుర్నీతిలో నుండి, సమస్తమైనటువంటి శాపములో నుండి దేవుడు మనలందరినీ కూడా విడిపించి ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనలను విమోచించి సత్క్రియల యందు ఆనందాశక్తి గల ప్రజలను, సత్క్రియలు ఎవరైతే చేయగలుగుతారో ఆనందాశక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకున్నాడు. దేవుడు తన ప్రజలను ఏం చేసుకున్నాడండి, పవిత్రపరుచుకున్నాడు. ఏమిటిలో నుండి, సమస్తమైనటువంటి దుర్నీతిలో నుండి తన బిడ్డలను దేవుడు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అర్పించుకొనెను అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనము అశ్రద్ధ చేయక ఆసక్తితో, దేవుని పట్ల ఆసక్తితో జీవించే వారిగా ఉండాలి. ఎలాంటి ఆశ? నీతి విషయంలో ఆశ, భక్తి విషయంలో ఆశ. అంత మాత్రమే కాకుండా అక్కడ మనము జ్ఞాపకము చేసుకున్న ఈ లోకంలో ఎలా జీవించాలి అంటే స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ మనమందరము కూడా జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంది. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అశ్రద్ధ చెయ్యక ఏమి చేయాలి అంటే, ఏమిటిలో అశ్రద్ధ చేయకూడదు, ఏమిటిలో మనము నిర్లక్ష్యం చేసి జీవిస్తూ ఉన్నాము, ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే ఒక్కసారి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క
పరిశుద్ధ దేవుని వాక్యమును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలు కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేళ్ళు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకెగిరి పోవును. చాలండి, ఈ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనమందరం కూడా ఏమిటిని అశ్రద్ధ చేస్తూ ఉన్నామంట? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటిని అశ్రద్ధ చేస్తున్నాం? ధర్మశాస్త్రమునే అశ్రద్ధ చేసి, నా మాటలు కదండి, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే అశ్రద్ధ కలిగి జీవిస్తారో అలాంటి వారందరూ కూడా ఏమైపోతారంట? భస్మమైపోతారంట. అంటే బూడిదైపోతారు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అశ్రద్ధ చేయక ఆసక్తితో జీవించాలి. ధర్మశాస్త్రమును అశ్రద్ధ చేయక ధర్మశాస్త్రము యందు ఆసక్తి కలిగినటువంటి బిడ్డలముగా మనం ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తున్నారు. నిజంగా ధర్మశాస్త్రము అంటే మరి చాలామందిలో ఆసక్తి లేదండి. ఉందా? పేరుకు మాత్రము దేవుని పిల్లలము అంటున్నాము, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా ధ్యానించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అక్కడ చాలా చక్కగా మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రంను నిర్లక్ష్య పెట్టుదురు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తారంట? నిర్లక్ష్యం చేస్తారంట. కానీ నిర్లక్ష్యం చేయకూడదండి, ఆసక్తితో మనము జీవించాలండి. అందుకోసమే నిర్లక్ష్యం చేసిన వారు ఏంటంటే, కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలు కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేళ్ళు కుళ్ళిపోవును. ఎండిన గడ్డి ఏ రీతిగా అయితే మంటలో భస్మమైపోతుందో, బూడిదైపోతుందో, ఆ రీతిగా మన జీవితాలు కూడా భస్మమైపోతాయి అని లేఖనములలోనే మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాకుండా వారి పువ్వు ధూళి వలె పైకెగిరిపోవును. మన జీవితం ఎలాంటిది? పువ్వు లాంటిదండి. ఉదయాన్న వికసిస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. అయితే చాలా చక్కగా భక్తుడు కూడా పాడతాడా పాట? పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వు ఎలా ఉంటుందండి? వికసించినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అయితే దేవుని పిల్లలు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ అభివృద్ధి చెందినప్పుడు అంత అందంగా, దాన్ని నిర్లక్ష్యం చేశాము అనుకో, ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేశాము అనుకో, మనము కూడా ఎండిపోతామండి. అందుకోసమే అక్కడ చాలా చక్కగా దేవుని వాక్యము వారి పువ్వు ధూళి వలె పైకెగిరిపోవును. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తారో, అశ్రద్ధ చేస్తారో, అలాంటి వారి జీవితాలు కూడా పువ్వు వలె గాలికి పైకెగిరిపోవును అని. ధూళి వలె ధూళి అనగా మట్టే కదండి. నిజంగా గాలి వచ్చినప్పుడు ఆ మట్టి ఎలా ఎగిరిపోతుందండి? ఎగిరిపోతుందా లేదా? మన జీవితాలు కూడా అంతేనండి. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ అనగా నిర్లక్ష్యము. మన జీవితాల్లో అశ్రద్ధ ఎక్కువ ఉందండి. పిల్లలు బైబుల్ని కాలుతో తంతుంటే కూడా చాలామంది పట్టణంలో లెక్క ఉంటారండి. ఎంత అవివేకం ఒకసారి చూడండి. భక్తి ఉందండి, భక్తి విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. కానీ పిల్లలు వారు అల్లరి చేస్తుంటే కూడా దేవుని సన్నిధానంలో నిర్లక్ష్యం చేసే, ధర్మశాస్త్రమును వినకుండా
చేస్తుంటే కూడా నిర్లక్ష్యం, మనం ఎంత ఒక్కసారి జ్ఞాపకం. అందుకోసమే ధర్మశాస్త్రమును నిర్లక్ష్యము చేయకూడదు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యము చేస్తారో అలాంటి వారి జీవితాలు కూడా ఎండిన గడ్డి మంటలో భస్మమాగినట్లు మన జీవితాలు కూడా బూడిదైపోతాయి అనేది జ్ఞాపకం చేసుకునే. వారి పువ్వు ధూళి వలె పైకెగిరి పువ్వును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే మనమందరము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చెయ్యక, నిర్లక్ష్యము చేయక ఆసక్తితో జీవించే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తును. చాలండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటండి? ధర్మశాస్త్రం నిర్దోషంగా కాదు, కానీ అక్కడ మనం జ్ఞాపకం చేసుకునేవలసింది ఏమిటంటే ధర్మశాస్త్రంను అనుసరిస్తూ నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము అశ్రద్ధ చేయకూడదండి. అశ్రద్ధ చేశాము అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాము? నిత్య నరకాగ్నిలో వెళ్ళిపోతాము అనేది జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. ఒకసారి 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుము అంటూ ఉన్నాడు. మరి నువ్వు ఒక్క దినమైన దేవుణ్ణి అడిగావండి, ప్రభువా ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకొనుటకు నా కన్నులు తెరువయ్యా, ఆత్మీయ నేత్రములను నాకు అనుగ్రహించు ప్రభువా అనేది జ్ఞాపకం. ఒక్కరైనా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారండి? ధర్మశాస్త్రంను పాటించి నడుస్తూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఇది నీవు నేను మనందరం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు దేవా. నిజంగా దేవుని గ్రంథాన్ని చదవకుండా, దేవుని గ్రంథమును చూడకుండా చాలామంది ఏం చేస్తారండి? నేను చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటానండి. బైబుల్ ఉందండి మీకు అందరికీ? ఉందా? ఒక్కసారి పైకెత్తండి అన్న. మిగతా వాళ్ళకి లేదా? చూడు, మనం అశ్రద్ధ చేస్తున్నామా లేదా? అమ్మా బైబుల్ లేకుండా నా దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయంటారా? దేవుని నువ్వు ఎక్కడికి పోతున్నావు అన్న గుర్తు ఏంటి? పనికి పోతున్నావంటే కొడేలు తీసుకుంటావు, సద్ది తీసుకుంటావు, టవల్ తీసుకుంటావు, అవునా కదా? లేదా ఆ యొక్క పొలానికి వెళ్ళేటప్పుడు ఆ గడ్డపారనో సల్లికనో పికాస్ ఏదో ఒకటి తీసుకొని పోతాం, ఎద్దుల బండి కట్టుకొనైనా పోతాం కదా. కానీ నువ్వు ఎక్కడికి పోతున్నావు? చర్చికి వస్తున్నావు కదా. నువ్వు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేత పట్టుకున్నప్పుడు నిన్ను దేవుడు వృద్ధాపదశలో చేత పట్టుకుంటాడండి. యవన ప్రాయంలోనే గ్రంథాన్ని చేత పట్టుకోలేకపోతే, కానీ మనందరికీ ఆశ, ప్రభువా నీ చేతితో నన్ను పట్టుకోవయ్యా, పడిపోకుండా జారిపోకుండా నన్ను పట్టుకో ప్రభువా అంటాం. కానీ నువ్వు దేవుని గ్రంథాన్నే పట్టుకోవడం లేదే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ధర్మశాస్త్రమును అశ్రద్ధ చేయక ఆసక్తితో చదివే వారంగా ఉండాలి. అందుకోసమే నేను నీ ధర్మశాస్త్రమందు
ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కన్నులు తెరవుము. నిజంగా మన కన్నులు ఉంటే ఖచ్చితంగా లేఖనాన్ని చదువుతామా లేదా? సెల్లులు చదువుతామా? అది ఇంకా జరుపుతూనే ఉండాలి, అవునా కదా? దేవుని గ్రంథం ఇప్పావనుకో టక్కున అక్కడ ఉన్నది చదివేస్తాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకోసమే దేవునిని విడిచిపెట్టక, ధర్మశాస్త్రమును అశ్రద్ధ చేయక, ఆసక్తితో జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన 97వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ధ్యానిస్తున్నారన్నా అక్క? ధ్యానిస్తున్నామా? ఒక్క దినమైన ధర్మశాస్త్రాన్ని చదివామండి? ఒక్కసారైనా దేవుని యొక్క గ్రంథాన్ని చదివామండి? సిగ్గుసేటండి మనం చెప్పుకోవడానికి. నిజంగా మన జీవితం, మన వయసు ఎంత ఉందండి? ఈ వయసులో ఒక్కసారైనా బైబిల్ గ్రంథాన్ని చదివామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఇంతకాలం చదవకపోతే దేవుని అందుకోసమే అక్కడ చాలా చక్కగా దేవుని వాక్యం, మన దేవుడి దినాన మనలందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను ధ్యానించుచూ ఉన్నాను. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దినమెల్లా ధ్యానించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మొట్టమొదటిగా దేవుని ధర్మశాస్త్రమును అశ్రద్ధ చేయక ఆసక్తితో దాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. అందుకోసమే దేవునిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. నువ్వు నిర్లక్ష్యము చేసావు అనుకో, దేవుడు నిన్ను కూడా, ఆయన ఒక్కసారి కళ్ళు మూసాడనుకో ఏమైపోతామో ఒక్కసారి మనల్ని ఎందుకు కూడా ఆయన నిర్లక్ష్యం చేశాడు అనుకో, మనం ఎక్కడికి వెళ్ళిపోతామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 52 నుంచి 53 వచనాల వరకు చదువుకుందామండి. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. చాలండి. అదే రీతిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విడుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండ్రి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను అని లేఖనములలోనే మనం చూస్తుంటాం. అపోస్తులు దేవుని మందిరమును నిర్లక్ష్యము చేయలేదండి. చేశారా? వాళ్ళు ప్రతిదినం ఏం చేస్తున్నారు? కూడుకుంటున్నారు. అందుకు దేవుని వాక్యాన్ని అక్కడ ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు అంటున్నాం. నిజంగా అపోస్తుల వలె మనము కూడా ప్రతి దినము దేవాలయములో అనగా మందిరమునకు వచ్చే విషయములో నిర్లక్ష్యము చేయకూడదంట, అశ్రద్ధ చేయకూడదంట. చాలామంది ఏం చేస్తారండి, మందిరమునకు అన్నిటికీ సమయం ఉంటుంది, టయానికేమో పోతారు, టైం ఎక్కువైనా కూడా పని చేస్తారండి. చేస్తారా? చేయరా? ఉదయము 7-7:30కు పోతారు, 2 గంటలు అంటారు. ఎంతవరకు? ఒకవేళ కొద్దిగా ఎక్కువ కూలిస్తాంలేమ్మా అంటే సాయంకాలం వరకైనా చేస్తారండి. చేస్తారా? చేయరా? నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు కదా. ఒక ½ అన్ అవర్ లేట్ అయిందనుకో ఏమంటారండి? నేను ఇంకా ముగిస్తానులేండి. అబ్బా ముందే అంటారు, చాలాసేపు చెప్తారు అని కదా. ఏమంటారు? ఒకవేళ అర్ధగంట లేట్ అయిందనుకో ఏమంటారండి? ఇంత టైం వరకు చెప్పారు,
నువ్వు ఎంత టైం దేవుని మందిరంలో ఉంటే అంత దీవెనలు పొందుకుంటావు, అంత ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవునితో ఎంత సహవాసము చేస్తే దేవుడు నీతో అంత సహవాసం చేస్తాడండి. కానీ దేవుని మందిరంలో 1/2 అవర్ ఎక్కువైతే ఉండలేమండి. ఇంతసేపా అంతసేపా బయట మాట్లాడడం కాదు. నిజంగా పనికి పోతే కొద్దిగా ఎక్కువ కూలి, ఆ కూలి ఏంది అంతలో ఉంటుంది, అంతలో కానీ నువ్వు ఎక్కువ కూలి కోసం చేసావో ఎండ దెబ్బ తగులుతుంది, వడ దెబ్బ తగులుతుంది. కానీ నువ్వు దేవుని మందిరంలో ఉన్నావనుకో, దేవుడు నిన్ను ఆరోగ్యముతో నింపుతున్నాడు, మంచి జ్ఞానముతో నింపుతూ ఉన్నాడు, దేవుని ఆశీర్వాదములతో నింపుతూ ఉన్నాడు. అందుకోసమే అపోస్తులు ప్రతి దినము కూడా ఎక్కడ కూడుకుంటున్నారండి? దేవాలయములో కూడుకుంటున్నారు. మరి మనం కూడుకుంటున్నామండి? ఒకసారి జ్ఞాపకం. అందుకోసమే దేవుని మందిరమును అశ్రద్ధ చేయక ఆసక్తితో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి జీవించే వారముగా ఉండాలి. దేవుని మందిరమును నిర్లక్ష్యము చేశావు అనుకో, దేవుడు నా కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యము చేస్తాడు. నిజంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని మందిరమును ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మరి మనము దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి అంటే వాక్యము పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండాలి అని లేఖనములలోనే మనం చూస్తామండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో, మీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగునున్నాయో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. చాలండి. నిజంగా ఏమిటి ఎంత ఆసక్తి కలిగి ఉండాలంటండి? మొట్టమొదటిగా అశ్రద్ధ చేయక ఆసక్తి కలిగి జీవించాలి. మన టాపిక్ మొట్టమొదటిగా దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుట యందు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. నువ్వు అశ్రద్ధ చేసావు అనుకో, దేవుడు నన్ను అశ్రద్ధ చేస్తాడు. రెండోదిగా ఏమిటిని అశ్రద్ధ చేయకూడదంట? దేవుని మందిరమును నిర్లక్ష్యము చేయకూడదంట. దేవుని మందిరములో ప్రతి దినము కూడా కూడుకొనే వారంగా ఉండాలి అని ప్రభునామంలో తెలియదు. మూడోదిగా ఏమిటిని అశ్రద్ధ చేయకూడదంట? దేవుని వాక్యమును అశ్రద్ధ చేయకూడదండి. దేవుని సన్నిధానంలో ఉన్నాం, విన్నట్టు ఉన్నాము, కానీ నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే దేవుని యందు దేవుని వాక్యమును అశ్రద్ధ చేయక ఆసక్తితో జీవించే వారంగా ఉండాలి అని ప్రభునామం తెలియచేశాను. చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. మనము అందుకోసమే కీర్తనల గ్రంథము 84వ సంకీర్తన 1 నుంచి 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది, అది సొమ్మసిల్లుచు ఉన్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచు ఉన్నవి. జీవము గల దేవుని దర్శించుటకు ఆయన హృదయం ఎలా ఉందంట? ఆనందముతో కేకలు వేస్తుందంట. అందుకోసమే మనము ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి ఆరాధించుటకు మాత్రమే సమయాన్ని కేటాయించాలండి. విశ్రాంతి దినమును పాటించే వారముగా ఉండాలి. విశ్రాంతి దినమును కూడా అశ్రద్ధ చేయకూడదండి. విశ్రాంతి దినము అనగా దేవుణ్ణి ఆరాధించే సమయం అండి. చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధించే సమయంలో పనులు పెట్టుకుంటామండి. ఎంత అశ్రద్ధను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ నిర్లక్ష్యమైన జీవితాన్ని, ఆ అభక్తి జీవితాన్ని
నిర్లక్ష్యమైన భక్తి జీవితాన్ని మనము తీసివేసుకునే వారంగా ఉండాలి. అందుకోసమే విశ్రాంతి దినమును అనగా దేవుణ్ణి ఆరాధించు దినము, పరిశుద్ధ దినమున ఆ దినమున సమయమును దేవుణ్ణి ఆరాధించుటకు మాత్రమే కేటాయించాలండి. చాలామంది విశ్రాంతి దినమును మరి దేవుణ్ణి ఆరాధించుటకు కేటాయించలేనటువంటి స్థితిలో ఉంటున్నాము అనేది జ్ఞాపకం. అందుకోసమే దేవుని వాక్యము చాలా చక్కగా సెలవిస్తుంది. బుద్ధి జ్ఞానములు ఎవరి ఎందు గుప్తములు ఉన్నాయండి? నువ్వు ఆయన ఎందు ఉంటేనే దేవుడు నీకు బుద్ధి జ్ఞానం ఇస్తాడండి. నువ్వు ఆయన ఎందు లేకపోతే, ఆయన ధర్మశాస్త్రాన్ని వినకపోతే, ఆయన వాక్యాన్ని వినకపోతే, దేవుని మందిరమునకు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీకు బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తాడండి? ఇవ్వడండి. అందుకోసమే మనకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, వివేచన కావాలన్నా దేవుని యొద్దకు, దేవుని మందిరంలో ఉంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి. మరి దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. విన్న మీకు అందరికీ కూడా వందనాలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచి ఉండగా ప్రార్థన సమయంలో దయచేసి స్త్రీల నుండి ఒకరు ప్రేరింపబడిన వారు వాక్య పల్లింపు కొరకు ప్రార్థన చేయాలని ప్రభువును తెలియజేస్తున్నా. మధ్యాహ్న వేళలో ప్రార్థించిన వారు కాకుండా ఇంకెవరైనా ప్రేరింపబడిన వారు ఉంటే, చేయగలిగిన వారు దయచేసి అందరము, అలాగే చేయని వారు ఎవరైనా ఉంటే వారు ఈ సమయంలో ఒకరు వాక్య పల్లింపు కొరకు స్త్రీల నుండి ఒకరు ప్రార్థించవలసిందిగా ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. నీ నామం అడుగుచున్నారో వాళ్ళ మధ్య నేను ఉందునని సెలవిచ్చిన నా గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నా ప్రభువా, నీ చిత్తం ప్రభువా, నీ చిత్తానుసారంగా మమ్మల్ని జీవించి నీ కృపలో, నీ నీడలో మమ్మల్ని భద్రపరచుటకు కృప చూపించండి, కనికరించండి నా ప్రభువా. ఇంతవరకు నా ప్రభా నీ స్తుతులతో గానముతో కనపరచడానికి నీ కృపాని కనికరం ఇచ్చినందుకు వేలాది నీకు స్తుతులు స్తోత్రం తండ్రి. నా ప్రభా నీకు వందనాలు తండ్రి. నా ప్రభా, అమ్మగారు చెప్తున్న మాటతో ప్రభా, చెప్పిన వాక్యం తండ్రి. నా ప్రభా, వినగల మనసును, గ్రహించే మనసును, విద్యాబుద్ధులు నేర్పండి, కృప చూపించండి, కనికరించండి అయినా, సహాయం చేయండి నా ప్రభా. ధర్మశాస్త్రం ధారించుటకు కృప చూపించండి, కనికరించండి అయినా. నైనా నీ వాక్యానుసారంగా తన నా ప్రభా మా జీవితాలు నడిపించండి, కృప చూపించండి అయినా. ఈ వాక్యం నైనా ప్రభా వింటున్నదని ప్రభా ప్రతి బిడ్డనైనా వినగల మనసును, గ్రహించే మనసునైనా నీ బిడ్డలని దర్శించండి, కృప చూపించండి. ఈ వాక్యానుసారంగా తన నా ప్రభా, అవునైనా ప్రభా నీ వాక్యంతో నా ప్రభా నన్ను మమ్మల్ని మూచుకున్న కన్నులు తెరబడిన ప్రభా నీ ధర్మశాస్త్రము తండ్రి ప్రభా తండ్రి మేము గ్రహించుటకు తన ప్రభా నీ యందు భయభక్తితో జీవించుటకు నీ కృపాని కనికరం చూపించండి, ఆస్వాదించండి. నైనా తన ప్రభా నీ సన్నిధికి రాలేక ఎంతోమంది వెనక పడిపోతున్నారు ప్రభా. నీ మందిరం నడిపించి నీ యందు భయభక్తితో నడిపించి కృప చూపించి బలపరసరని ఈ రాత్రి కాలంలో రావే రాజకుమారి యేసు నామములో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.